హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజెస్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. సో ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది, ఎంత పర్సెంట్ కనెక్ట్ అవుతుంది చూసుకొని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. లేదు అంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది నా వాట్సాప్ నెంబర్. దానికి మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో పర్సన్‌ని నేమ్ గుర్తు చేసుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఎనర్జీ అయితే ఎక్స్చేంజ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో మా వ్యూవర్స్ గురించి ఏమని ఉంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. క్లింగింగ్ టు ద పాస్ట్. సో టోటాలిటీ, celebration, politics, breakthrough, the rebel, past lives, completion, playfulness, అండర్స్టాండింగ్. సో పోస్ట్‌పోన్‌మెంట్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో ప్రతిసారి ఈ పర్సన్ ఏంటంటే తర్వాత మాట్లాడదాంలే, రేపు మాట్లాడదాంలే, ఎల్లుండి మాట్లాడదాంలే, సో ఇలా డిలే చేస్తూ వచ్చారు మీతో మాట్లాడడానికి. కొంతవరకు ఈ పర్సన్ మీతో నిర్లక్ష్యం చేశారు అనేది కనిపిస్తుంది. తను నిర్లక్ష్యం చేయడం వల్లే, తను పోస్ట్‌పోన్ చేయడం వల్లే మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది అని తను ఫీల్ అవుతున్నారు. సో క్లింగింగ్ టు ద పాస్ట్ ఎనర్జీ ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లారిఫై చేయండి. సో ఈ పర్సన్ ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. మీరు ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత ప్రేమగా ఉన్నారు. సో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాల్సింది అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. గతంలోకి వెళ్ళి చూస్తే, ఆలోచిస్తే మీరు ఆ పర్సన్ని ఎంతగా డీప్‌గా లవ్ చేశారు, ఆ పర్సన్‌కి ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత కేరింగ్ ఇచ్చారు, ఎంత జెన్యూన్‌గా ఆ పర్సన్ని మీరు ఇష్టపడ్డారు, ఎంత తన కోసం మీరు చేశారు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. తన మనసులో అదే ఉంది. తను నా కోసం అంత చేశారు, అంత చేశారు, ఇంత చేశారు, అంత ఎఫెక్షన్ చూపించారు. బట్ నేను మాత్రం వాళ్ళకి ఏమీ రిటర్న్‌లో ఇవ్వలేదు. లైక్ పాస్ట్‌లో ఏంటంటే మీరు లవ్ చూపించారు. ఎట్ ప్రెజెంట్ మేబీ మీరు ప్రాక్టికల్‌గా అయ్యి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. గతాన్ని తలుచుకుంటున్నారు. గతంలో అట్లా ఉన్నారు. ఎట్ ప్రెజెంట్‌లో మీరు అలా ఉండకపోతూ ఉండొచ్చు.
మీలో ఎక్కువ ప్రాక్టికాలిటీ వస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ అది తీసుకోలేకపోతున్నారు, లేకపోతే తట్టుకోలేకపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ మీరు వాళ్ళతో హార్ష్‌గా మాట్లాడుతున్నారా, రూడ్‌గా మాట్లాడుతున్నారా, అది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. అదే అనుకుంటున్నారు. ఇంతకుముందు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత ఎమోషన్స్ చూపించేవాళ్ళు, ఎంత వద్దు అన్నా వాళ్ళకి వాళ్ళే మీకు మీరే వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు లేరలా. మీ గురించి మీరు పట్టించుకుంటున్నారు. మీ మీద మీరు కేర్ తీసుకుంటున్నారు. మీ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. పాస్ట్‌లో ఇలా లేరు. తను ఏమడిగినా, మనీ అడిగినా, ఎమోషన్స్ అడిగినా, ప్రేమ అడిగినా మీరిచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేరు. ఎందుకు అలా లేకుండా ఉన్నారు? అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అరే! గతంలో ఎప్పుడు ఇలా లేరు గదా! ఇప్పుడెందుకు కొత్త మనిషిని చూస్తున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే, ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ పర్సన్ మనసులో ఏముందంటే ఆహ్, పాస్ట్‌ని గుర్తు చేసుకుంటూ ప్రెజెంట్‌లో వాళ్ళు ఏం చేయాలి అనేది మర్చిపోతున్నారు. ఐ మీన్ ప్రతిసారి పాస్ట్‌నే తలుచుకుంటున్నారు. పాస్ట్‌నే గుర్తు చేసుకుంటున్నారు. ప్రెజెంట్‌ని ఏం చేయట్లేదు. అందుకే ఇక్కడ పోస్ట్‌పోన్‌మెంట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఓకేనా? టోటాలిటీ ఎనర్జీ ఇక్కడ ఎందుకుంది? ఎందుకు ఈ పర్సన్ టోటాలిటీ ఎనర్జీలో ఉన్నారు? క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ వ్యక్తి మనసులో టోటాలిటీ ఎందుకుంది? మొత్తానికి సో, ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదలలేకపోతున్నారు. కంప్లీట్‌గా మీతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మీతో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. మీ ఆలోచనలతో కావచ్చు, మీ ఫీలింగ్స్‌తో కావచ్చు. సో, ఇవన్నిటితో కూడా ఈ పర్సన్ మీతో స్ట్రక్ అయిపోయారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. మీరు వదలలేకపోతున్నారు. ఇక్కడ టోటల్‌గా మీతో ఈ పర్సన్ అనేది స్ట్రక్ అయిపోయారు. మీ థాట్స్‌తో ఈ పర్సన్ స్ట్రక్ అయ్యారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. మీకోసం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంకొకటి చెప్పాలి అంటే గతంలో వాళ్ళు మీకు ప్రేమగా మాట్లాడారు కాబట్టి మీరు ఈ పర్సన్‌ని వదలలేకపోతున్నారు. పాస్ట్‌లో ఆ పర్సన్ మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చి ఉండొచ్చు. చాలా హై ఎనర్జీ ఇచ్చి ఉండొచ్చు. చాలా ప్రేమ చూపించి ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ మీరు గతానికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఎట్ ప్రెజెంట్‌ని మీరు మర్చిపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ మీతో లేరు అని, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిందని కానీ, అది అంతా మీరు ఎందుకో ఆహ్, తీసుకోలేకపోతున్నారు. ఆ ఒక ఎనర్జీ అయితే నాకిక్కడ ఇంట్యూటివ్‌గా అనిపించింది. సో, టోటాలిటీ ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా మీతో స్ట్రక్ అయిపోయారు. బ్లైండ్‌గా మిమ్మల్ని నమ్ముతున్నారు. మీరు ఏం చెప్తే అది నిజమే అని ఈ పర్సన్ నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. మీరు తప్ప ఇంకెవరిని కూడా ఈ పర్సన్ ట్రస్ట్ చేయలేరు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. కంప్లీట్‌గా ఈ పర్సన్ అయితే మిమ్మల్నే నమ్ముతున్నారు. మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. సెలబ్రేషన్ ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎందుకుంది? ఈ పర్సన్‌కి మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది. సో, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. సో, వాళ్ళ మాటల మీద కానీ, వాళ్ళ బిహేవియర్ మీద కానీ ఈ పర్సన్ కంట్రోల్ తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో ఈ పర్సన్ ప్యాషనేటెడ్ ఉన్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో కలిసి రీయూనియన్ అవ్వాలని కానీ, లేకపోతే సెలబ్రేషన్ చేసుకోవాలని కానీ, హ్యాపీగా మళ్ళీ మీ ఇద్దరు ఉండాలని కానీ ఈ పర్సన్ మనసులో ఉంది.
మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుండు అనేదైతే ఈ పర్సన్ మనసులో ఉంది. అండ్ ఈ పర్సన్ కోసం కూడా మీరు కూడా మీ సైడ్ నుంచి మీ మొండితనం గానీ, మీ పంతం గానీ, మీ పట్టుదల కానీ వదిలేస్తే మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు అని అనుకుంటున్నారు. అదుంది వాళ్ళ మనసులో. పాలిటిక్స్ ఎనర్జీ ఇక్కడ ఎందుకుంది? క్లారిఫై చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో పాలిటిక్స్ అని ఎందుకుంది? సో ఎవరో నెగెటివ్గా చెప్పి డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎవరో నెగెటివ్గా చెప్పి మీ ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చారు ఆర్ సెపరేషన్ తీసుకొచ్చారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరం కోసం తన గురించి మీకు కానీ, మీ గురించి తనకి కానీ నెగెటివ్గా చెప్పి డ్యూయల్ ఫేసెస్ చూపించి ఇక్కడ మీ ఇద్దరిని విడతీశారు అనేది ఇక్కడ మీ పర్సన్ మనసులో ఉంది. మేబీ అక్కడ అది పేరెంట్స్ కావచ్చు, అదర్ పర్సన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య సెపరేషన్కి కారణం సో సంబడి వాళ్ళ బెనిఫిట్స్ కోసం మీ ఇద్దరి మధ్య సెపరేషన్ తీసుకొచ్చారు అనేది అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఎట్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా అబ్సెషన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో మిమ్మల్ని చూడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీతో ఏదో చెప్పాలని కానీ చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఎనర్జీస్లో కూడా ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవాలని లేదు. బట్ మీ మనసులోనో లేకపోతే వాళ్ళ మనసులోనో ఎవరో నెగటివిటీ తీసుకొచ్చి మీ రిలేషన్ని డిస్టర్బ్ చేశారు అని ఈ పర్సన్ మనసులో ఉంది. అండ్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తారు. ఎందుకంటే మేబీ ఈ పర్సన్కి మీకు మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. అండ్ చాలా రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. బ్రేక్ త్రూ ఎందుకు ఉంది? క్లారిఫై చేయండి యూనివర్స్. బ్రేక్ త్రూ ఏ విషయంలో? సో కొన్నిటిని ఎట్ ప్రజెంట్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని రియలైజ్ అవుతున్నారు, కొన్నిటిని వదిలేయాలనుకుంటున్నారు, కొన్నిటిని లెట్ గో చేసేయాలి అనుకుంటున్నారు. సో ఇప్పటిదాకా మీతో స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కనుక, ఆలోచిస్తూ ఉన్నారు అంటే కనుక దాన్ని వదిలేయాలి అనుకుంటున్నారు. కొన్ని రియాలిటీ తెలుసుకుంటున్నారు. అవేకనింగ్ జరుగుతోంది ఇక్కడ మీ పర్సన్కి. ఇక్కడ కూడా చూడండి అవేకనింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా మీ పర్సన్ మైండ్లో అవేకనింగ్ అనేది జరుగుతుంది. సో దాదాపు మీరు 1 year నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. కొంతమంది కొన్ని ఇయర్స్గా, కొన్ని మంత్స్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. కానీ మీరు పేషెన్సీగా, ఓపిక్గా ఈ పర్సన్ కోసం వెయిట్ చేసినందుకు తప్పకుండా యూనివర్స్ సైడ్ నుంచి అయితే మీకు సడన్ సర్ప్రైజెస్ అనేవి ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే ఈ రిలేషన్షిప్లో వస్తుంది. మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. రెబల్ ఎనర్జీ ఇక్కడ ఎందుకు ఉంది? క్లారిఫై చేయండి యూనివర్స్. సో మీలో వచ్చిన ఈ రెబల్ ఎనర్జీకి మీ పర్సన్ గిల్టీ ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. తను ఎక్కడ వదిలేస్తారేమో అని భయపడుతున్నారు. మీరు చూస్తేనేమో ఎట్ ప్రెజెంట్లో చాలా ఈగో, చాలా యాటిట్యూడ్, పంతం. నేను అదే ఇందాక చెప్పాను కదా, పంతం, పట్టుదల ఈ మధ్య మీలో ఎక్కువైంది. మీలో నెగటివిటీ అనేది ఎక్కువైంది. సో మిమ్మల్ని ఏం చెప్పి ఆపాలో, ఏం చెప్పి కంట్రోల్ చేయాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ముందు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళు. ముందు మీరే మెసేజ్ చేయడం కానీ, మీరే కాల్ చేయడం కానీ, మీరే వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయడం కానీ, సో ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. ఉంటే ఉండు, లేకపోతే లేదు, నా వల్ల కాదు, ఇంక నేను భరించలేకపోతున్నాను,
సో, ఇక్కడ మీలో అగ్రెషన్ అనేది ఎక్కువైంది. కోపం అనేది ఎక్కువైంది. మీలో ఆవేశం అనేది ఎక్కువైంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటున్నారు. దానికి ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. భయపడుతున్నారు. మీలో వచ్చిన ఈ అగ్రెషన్, మీలో వచ్చిన మార్పు మీ పర్సన్‌ని గిల్టీగా ఫీల్ చేసేలాగా చేస్తుంది. అసలు నేనేనా? వీళ్ళనేనా నేను ఇష్టపడింది? వీళ్ళనేనా నేను ప్రేమించింది? అని ఫీలింగ్ అనమాట. నేను ప్రేమించినప్పుడు ఉన్న పర్సన్ ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్‌గా ఉన్నారు. ఎంత ప్రేమగా, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత హ్యాపీగా మాట్లాడేవాళ్ళు. చిన్న చిన్న విషయాలకి ఆనందపడిపోవడమో, చిన్న చిన్న సంతోషాలకి ఆనందపడిపోవడమో, తనేదన్నా చిన్న గిఫ్ట్ ఇచ్చినా మురిసిపోవడమో, ఇలా చేసేవాళ్ళు. "ఆ! ఇచ్చావులే. నేనేమి ఇవ్వలేదా నీకు? నాకు నువ్వొద్దు" అని మీరే చెప్పడము. అది ఆ పర్సన్ తీసుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. మీరు చాలా మారిపోయారనుకుంటున్నారు ఆ పర్సన్. సో, పాస్ట్ లైఫ్స్. సో, మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. డివైన్ ఏంజెల్సే మీ ఇద్దరిని కలిపారు అనేది ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. లేకపోతే మిమ్మల్నెవరు తట్టుకోలేరనో, లేకపోతే వాళ్ళనెవరు తట్టుకోలేరనో అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. సో, మీ ఇద్దరిది గత జన్మ బంధం అని కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సో, అందుకే ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరు కలిసున్నారని కానీ, అండ్ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఎక్కడికెళ్ళినా సరే మీ నేమ్ గుర్తు రావడమో, లేకపోతే మీ నేమ్‌లో ఉన్న స్టార్టింగ్ లెటర్ గుర్తు రావడమో, లేకపోతే ఏదో ఒక రకంగా మీ మెమరీస్ గుర్తు రావడమో, సో, దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడమో, సో, ఏదో అంత ఈజీ అయితే కాదు. ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండే ఉంటుంది. అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. అందుకే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అనేదైతే ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. సో, కంప్లీషన్. యూనివర్స్, ఏంజెల్స్. సో, ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ కంప్లీషన్ ఎనర్జీ ఎందుకుంది? క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఇక్కడ నాకు కనిపిస్తున్న ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేస్తే తనకి చాలా స్ట్రెస్ అవుతుంది. తనకి చాలా బాధ అనిపిస్తుంది. తను తీసుకోలేకపోతున్నారు. ఏ సిట్యుయేషన్‌లో కూడా మనసు పెట్టలేకపోతున్నారు. తనకేదో తెలియని భయం కానీ, లేకపోతే బాధ కానీ, ఈగో కానీ, గిల్టీ కానీ ఫీలింగ్ అయితే ఉంది. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో కంప్లీషన్. సో, మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి అది యెస్ కానీ, నో కానీ ఏదో ఒకటి కంప్లీట్‌గా తేల్చుకోవాలి. ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. యెస్ అయితే యెస్, నో అయితే నో, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. వద్దు ఇలా గొడవలు పడుతూ, ఇలా ఆర్గ్యూ చేస్తూ, ఇద్దరు బాధపడుతూ, ఇద్దరు సెపరేషన్ బాధపడుతూ, సో, ఇలా ఉండడం ఈ పర్సన్‌కి నచ్చట్లేదు. మిమ్మల్ని బాధ పెట్టడం కూడా ఈ పర్సన్‌కి నచ్చట్లేదు. మిమ్మల్ని స్ట్రెస్ చేయడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కూడా ఈ పర్సన్‌కి నచ్చట్లేదు. సో, ఏదో ఒకటి ఈ పర్సన్ అయితే కంప్లీషన్
కోసం ఆలోచిస్తున్నారు. సో ప్లేఫుల్నెస్ ఎనర్జీ ఎందుకుంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మీలో ఉన్న హ్యాపీనెస్ నచ్చే, సో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే మీరంటే ఈ పర్సన్కి ఇష్టం. చిన్న చిన్న విషయాలకి సంతోషపడిపోవడం కానీ, ఆనందపడిపోవడం కానీ, హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, జస్ట్ ఒక మెసేజ్ చేశారా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక కాల్ చేశారా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా, కోపంగా తీసుకోకుండా, మీలో ఉండే ఈ చైల్డిష్ బిహేవియర్ కానీ, చిన్న చిన్న ఆనందాలకు మురిసిపోవడం కానీ, సో ఇలాంటి నేచర్లో మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని హీల్ చేయాలి. తను తప్పు తెలుసుకొని మీ దగ్గరికి రావాలి. ఆ పర్సన్ మిమ్మల్ని హీల్ చేయాలి. మీ బ్యాలెన్స్ తీసుకురావాలి. లేకపోతే తనుంటేనే నేను సంతోషంగా ఉంటాను, తనుంటేనే నేను ఆనందంగా ఉంటాను అనే ఫీలింగ్, అనే ఎనర్జీ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీ హ్యాపీనెస్ చూసి మీరు లైఫ్లో ఏది పట్టించుకోకుండా సంతోషంగా ఉంటే చూడాలని ఈ పర్సన్ మనసులో ఉంది. సో మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్లో హీలింగ్ తీసుకురావాలని ఉంది. మీ బాధని పోగొట్టాలని ఉంది ఈ పర్సన్ మనసులో. అండర్స్టాండింగ్. సో ఈ పర్సన్ మనసులో ఏముంది అంటే ఈ రిలేషన్ని అర్థం చేసుకోవడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఇన్మెచ్యూరిటీ వల్ల మేబీ మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. సో ప్లాన్ చేస్తున్నారు ఎలా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి, ఎలా మళ్ళీ మీతో ఫ్లర్ట్ చేయాలి, ఎలా మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఎలా మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, దానికి ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. బికాస్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటాననే ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి ఉంది. అదే అర్థం చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో ఫ్యూచర్ సంగతి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. మీతో ఉంటే హ్యాపీగా ఉంటాననే ఫీలింగ్ ఉంది కాబట్టి మీతో ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ప్లాన్ చేస్తున్నారు. సో జస్టిస్, ఈ పర్సన్ తప్పకుండా మీకు ఈ రిలేషన్షిప్లో జస్టిస్ చేస్తారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.